టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం సుస్వాగతం. మనము నిన్న మానవుడు ఈ యొక్క రాగం వల్ల ద్వేషం వల్ల అసత్యానికి పాల్పడుతున్నాడు అని చెప్పుకున్నాము. అలాగే శ్రీ మహావిష్ణువు సైతము జరాసంధుని చంపడం కోసము, అంతం చేయడం కోసము ఆయన ఒక బ్రాహ్మణ రూపంలోనే వచ్చి అంతం చేశాడు అని కూడా మనం చెప్పుకున్నాం. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవతలు ఏ కార్యము చేసినప్పటికీ అది దైవశక్తితో దైవీ లీలగా వారు ఒక కారణంగా జరాసంధుడు ఎంతమందినో, అంటే ఇందులో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాక్షసత్వం, అంటే తన గురించి తను బాగుపడడం కోసం, తన ఆనందంగా ఉండడం కోసం, తన కోసము ఇతరులని బాధ పెట్టడం, అహంకారంతో ఇతరులని ఇబ్బంది పెట్టడం, జనులని ఇబ్బంది పెట్టడం, ఎంతోమందిని బాధ పెట్టడం జరిగింది. తప్పకుండా వారు వచ్చి, అంటే ఇక్కడ విష్ణువు చేసినటువంటిది అధర్మం అనిపించుకోదు. ఎందుకంటే ఎంతోమందిని బాధ పెట్టేటువంటి అతనిని అంతం చేశాడు ఆయన. అంటే ఈ అంతం చేయడం వల్ల ఆయనకి ఈ యొక్క కర్మ ప్రభావంతో మళ్ళీ దాని కర్మను అనుభవిస్తున్నాడు. కానీ ఒక కార్యనిమిత్తముగా లోకులని జనులని ఇబ్బంది పెడుతూ ఎంతోమంది ఆ జరాసంధుడి వల్ల బాధపడ్డారు కాబట్టి ఆ పడినటువంటి జనులు పడేటువంటి బాధ నుంచి అతనిని జనులని విముక్తి చేయడానికి ఈ జనులని ఇబ్బంది పెట్టేటువంటి ఇటువంటి రాక్షసుడిని అంతం చేయడం కోసము ఆయన ఈ రకంగా ఆయన వచ్చినదే దానికోసం కాబట్టి జరాసంధుడిని అంతం చేశాడు. అయితే ఈ జరిగినటువంటి ఈ యొక్క కర్మలోని, అంటే చేసినది ఏదైనా ఆ చేసిన దాని ఫలితం ఎలా ఉంటుంది అంటే దేనికి తగ్గట్టు దానికి బ్యాలెన్స్ చేసి భగవంతుడు ఇచ్చేస్తూ ఉంటాడు. ఏది ఏమైనా చంపడం అనేటువంటిది తప్పు. చంపడం అనేటువంటిది చాలా తప్పు. మోసం చేసినట్టు బ్రాహ్మణ రూపంలో వచ్చి, అంటే ఎదురుగా డైరెక్ట్గా వెళ్ళి చేయలేక తప్పు దారిలో వేరే దారిలో వచ్చి చంపడం అనేటువంటిది ఒక తప్పు అయింది. దానికి ఫలితంగా అనుభవించాల్సిందే. కర్మ సిద్ధాంతం ప్రకారము కర్మని ఎవ్వరూ తప్పించలేరు, మనం చేసినటువంటి కర్మని. కానీ అక్కడ ఆయన ఈ యొక్క జనులను ఇబ్బంది పెట్టేటువంటి వాడిని అంతం చేశాడు కాబట్టి ఎంతో మందిని ఆనందపరిచాడు, తృప్తిపరిచాడు కాబట్టి, వారిని కాపాడాడు కాబట్టి దాని యొక్క ఫలితం కూడా ఈయన అనుభవిస్తాడు. దాని యొక్క ఫలితం కూడా తగ్గుతుంది. ఎప్పుడైతే చేసినటువంటి మంచి చెడులు, అంటే ఏ జీవి అయినా ఎవ్వరమైనా కూడా మనము చేసినటువంటి పని ఒప్పు తప్పు రెండూ కూడా భగవంతుడు ఎప్పుడూ కూడా, చిత్రగుప్తుడు ఇలా బ్యాలెన్స్ చేసి చూస్తూ ఉంటాడు. మంచి ఎక్కువ చేస్తూ ఉండి ఏదో చిన్న చితక తప్పు ఉంటే ఎలాగైనా ఈ కర్మ ప్రకారం ఈ సంసారంలో పడక తప్పదు. కానీ మంచి ఎక్కువ ఉండి చెడు తక్కువ ఉంటే మంచి జన్మ, చెడు ఎక్కువ ఉండి మంచి తక్కువ ఉంటే చెడు జన్మ ఖచ్చితంగా, అంటే బాధపడేటువంటిది ఖచ్చితంగా లభించి తీరుతుంది. ఇందులోని ఎటువంటి సందేహము లేదు, జరిగి తీరుతుంది. ఇదే సత్యం. అయితే ఎప్పుడైతే ఈ యొక్క కర్మ పూర్తిగా నిర్మూలన, అంటే ఇటు మంచి లేదు ఇటు చెడు లేకుండా అంతా భగవదార్పితంగా చేస్తామో
అప్పుడు మాత్రమే, మంచి చెడులు లేనప్పుడు ఇంకేముందండి? ఇంకా రాగం ఎక్కడుంటుంది? ఇంకా జీవం ఎక్కడుంటుంది? ఏది ఏముంటుంది? ఉన్నదంతా ఒకటే అనేటువంటి భావనలోకి అహం బ్రహ్మాస్మి అంటూ ఉంటారు. ఆ స్థితి, ఆ అర్థం దాని గురించి తెలుసుకున్నప్పుడు అంటే ఏదో నోటికొచ్చినట్టు చెప్పేయడం కాదు. దాన్ని అనుభూతి చెంది సంపూర్ణంగా దాంట్లోనే రమిస్తూ, లయిస్తూ ఉన్నట్టయితే వారికి మోక్ష ప్రాప్తి ఈ సంసారంలోని పడకపోవడము ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే ఇటువంటి చర్యలు చేసినందువల్లే ఇంత ఘోరం చేశాడు కాబట్టే ఇక పాండవులలో ఉండేటువంటి అర్జునుడు యజ్ఞం కోసము ఆయన కూడా మోసం చేశాడు. అంటే అక్కడ ఉండేటువంటి ఈ యొక్క చర్య మత్స్య యంత్రాన్ని ఏదైతే ఉందో దానిని కాస్త ఛేదించేశాడు. అది మోసంతోనే బ్రాహ్మణ రూపంలో వెళ్ళి. మరి ఇంకక్కడ యజ్ఞఫలం ఏముంటుందండి? ఉంటుందా? ఏ మాత్రం అక్కడ యజ్ఞఫలం ఉండదు. అంటే విపరీతాలకే దారి తీస్తుంది. యజ్ఞఫలం కూడా అటువంటిదే అర్థమవుతుంది. ఇక ఇందులోని పరమార్థం ఏంటి? అసలు యజ్ఞం చేసినందువల్ల అర్థం ఏంటి? పరమార్థం ఏంటి? అక్కడ ఏముందని అంతా కూడా జరిగిపోయిన తర్వాత మరి దీని అంతటినీ కూడా శిక్ష అనుభవించాలి కదా, దీని అంతటికీ కూడా ఫలితాన్ని అనుభవించాలి కదా అని ఇన్ని రకాలుగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇక ధర్మానికి 4 పాదాలు అన్నారు. అసలు ఈ ధర్మానికి 4 పాదాలు ఏమిటేంటి? ఆ ధర్మానికి 4 పాదాలు సరిగ్గా నడుస్తున్నాయా లేదా? అసలు విషయం ఏంటి అనేటువంటిది రాబోయే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాము. హరి ఓం తత్సత్.